రాష్ట్రంలో నేతల నిరసన హాట్ టాపిక్ గా మారింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆందోళనకు రెడీ అయ్యారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్లతో కాంగ్రెస్ హైకమాండ్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ గన్ పార్క్, అమరవీరుల స్తూపం నుండి బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నిరసనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రుణం షురూ చేసింది. రుణమాఫీ చేయాలనే డిమాండ్లతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది. ఇందులో భాగంగా చేవేళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు ధర్నాలో పాల్గొనున్నారు. క్షేత్రస్థాయిలో కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ది చేకూరలేదని మండిపడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టిన ప్రభుత్వ వైఖరిపై సీరియస్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల నేతలు పోటాపోటీ నిరసనలతో రచ్చ నడుస్తోంది. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసనలకు దిగుతోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, రాష్ట్రంలో నేతల నిరసన హాట్ టాపిక్ గా మారింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆందోళనకు రెడీ అయ్యారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో కాంగ్రెస్ హైకమాండ్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఈ రోజు హైదరాబాద్ గన్ పార్క్, అమరవీరుల స్తూపం నుండి బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నిరసనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. మరోవైపు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం అంటే ఒక యుద్ధం ప్రారంభించబోతుందనే చెప్పుకోవాలి. ఈ రోజు రుణమాఫీ చేయాలనే డిమాండ్ తో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతుంది. ఇందులో భాగంగా చేవేళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు ధర్నాలో పాల్గొనున్నారు. క్షేత్ర స్థాయిలో కనీసం 40 మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని బీఆర్ఎస్, బీజేపీ మండిపడుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టిన ప్రభుత్వ వైఖరిపై సీరియస్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల నేతలు పోటీ నిరసనలతో ప్రస్తుతం రచ్చ నడుస్తోంది. ఒక వైపేమో ఇటు ఈడీ ఆఫీసు, మరోవైపేమో చేవేళ్ల. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గుడికి వెళ్లి ప్రతి దేవుడి పైన ఒట్టు వేశారు. ఇక్కడ నుంచి ఆయన ఎక్కడికి నుంచి ఏ దేవాలయానికి వెళ్లి ఒట్టు వేశాడో ఆ దేవాలయానికి మేము వెళ్తాము, వెళ్లి రైతులకి చాలా క్లియర్ గా చెప్తాము, మీ ఊరికి మీ దేవాలయానికి వచ్చి ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తా అని ప్రకటించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ అందరికీ రైతు రుణమాఫీ వచ్చిందా అని ప్రశ్నిస్తానంటూ కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇటు వైపేమో ఇక్కడ హైడ్రా విషయం జరుగుతోంది, మరోవైపేమో అటు కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయానికి నిరసన తెలుపనున్నారు. మరోవైపు ఇటు రైతు రుణమాఫీ రాష్ట్రం అంతా కాస్త ఈ నిరసనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చెందన కూడా రాష్ట్రం అంతా అట్టుడికిపోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపేమో విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై అక్కడ దాదాపు డిఫరెంట్ పాలిటిక్స్ కూడా రాష్ట్రంలో నడుస్తున్న విషయం తెలిసిందే. నిన్న గాంధీ భవన్ లో కూడా పలువురు ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. బెల్లయ్య నాయక్ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే క్రెడిట్ కాంగ్రెస్ కి పోతుందని, కేటీఆర్ చిల్లర ఎత్తుగడ వేస్తున్నారు అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోఫర్ నా కొడుకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా తారాస్థాయికి వెళ్లి విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశపతి శ్రీనివాస్ కేసీఆర్ కు అడ్వైజర్ గా ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టించలేదంటూ ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇటు విగ్రహాల విషయంలో గానీ, అటు రైతు రుణమాఫీ కానీ ఇలా పలు రాష్ట్రం అంతా కూడా రగడగా మారింది. దీంతో పాటు బండ్రు శోభారాణి మహిళా కార్పొరేషన్ చైర్మన్ కూడా నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంగలి బొక్కకు ఆశ పడొద్దు, మేధావులు రాష్ట్రంలో ఎక్కడ వెతికినా కేసీఆర్, కేటీఆర్ అవినీతి బయటపడుతుంది. ఆమె కూడా లోఫర్ నా కొడుకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్బులు తిరిగే కేటీఆర్ ఇప్పుడు నీతులు చెబుతుండో అవినీతి కప్పుపుచ్చుకోవడానికి విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆమె కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏమో ఈ రోజు ఉదయం
ముందుగా అనుకున్నట్టు ఉదయం 10 గంటలకు ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ భారీ ప్రదర్శన చేయనుంది. ఈడీ కార్యాలయం ముందు కూడా భారీ ధర్నా చేయనుంది. రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం నిరసనలు, ఆరోపణలు, ప్రత్యారోపణల చందన కూడా అట్టడిగిపోతుంది. మరోవైపు ఏమో రైతు రుణమాఫీ పైనే బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రైతు రుణమాఫీ 2 లక్షలు చేయాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ఈ రోజు ధర్నా చేపట్టనుంది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్ సర్కార్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కేడర్ను సమాయత్తపరిచి కార్యక్రమం విజయానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. అయితే ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కేటీఆర్ బుధవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని చెబుతున్న వైనాన్ని రైతాంగానికి తెలిపేలా కార్యాచరణని పార్టీ సిద్ధం చేసింది. ఎన్నికలు కాగానే రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొంటే మంత్రివర్గం సమావేశంలో కేవలం 31,000 కోట్లకే అనుమతించారు. రుణమాఫీకి బడ్జెట్ లో 26,000 కోట్లకు ఆమోదం తెలిపినా కేవలం 18,000 కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువుగా ముంచారని ప్రతి రైతుకు తెలిసేలా ధర్నాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని సమాచారం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నా పిలుపుకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తుంది ఖచ్చితంగా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టిన ప్రభుత్వం వైఖరిపై రైతు లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు గులాబీ దళం చేపట్టనున్న నిరసనల్లో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. మరోవైపు ఏమో ఇటు ఇక్కడ సెబీ అలాగే అదానీ ఇష్యూ పైన కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. సో ఈ రోజు సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. మరోవైపు ఏమో రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ. సో ఇలా మొత్తం రాష్ట్రం అంతా కూడా హాట్ గా మారింది. రాజకీయ సమీకరణాలు నిమిషానికి కూడా మారిపోతున్నాయి. మరోవైపు ఏమో బీజేపీ కూడా ఒకటే ప్రశ్నిస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీని. 6 గ్యారెంటీలు ఏవైతే హామీ ఇచ్చారో వాటిపైన దృష్టి పెట్టండి. ఈ కాలయాపన చేసేటానికి ఈ హైడ్రాల్ అని చెప్పేసి కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ కూడా నిన్న బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలు ఇచ్చిన అమలులను టైం కి ఇవ్వండి. ఎట్ ది సేమ్ టైం రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేశాకే మాట్లాడాలని కూడా కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ ఎద్దేవా కూడా చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ రుణమాఫీ, అటు బీజేపీ రుణమాఫీ, కాంగ్రెస్ ఏమో ఇటు ఈడీ కార్యాలయానికి ధర్నా పిలవడం ఈ రాష్ట్రంలో ఈ రోజు అంతా కూడా కాస్త ప్రాధాన్యత సంచరించుకుంది. ఈ రోజు రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది మనకి ఒక గంట తర్వాత క్లియర్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హిమబిందు అంటే శ్రీచరణ్ ఇప్పటికే చేవేళ్లలో హరీష్ రావు, కేటీఆర్ అలాగే ఆలేరులో హరీష్ రావు పాల్గొనబోతున్నారు ఈ ధర్నాలు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు గన్ పార్క్, అమరవీరుల స్తూపం నుంచి కూడా ఈ ర్యాలీ నడవబోతోంది. సో ఇక్కడ హైదరాబాద్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ ర్యాలీలో? హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటికీ అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుండి అటు గాంధీ భవన్ వర్గాల నుండి ఉన్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొనబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అంతకు ముందు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసుకుంటే 11 గంటలకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ చేరుకుంటారు. 11:30 సీఎంఓ అధికారులతో బ్రీఫింగ్ ఉంటుందనేది కూడా ప్రస్తుతం సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కానీ 9:30, 10 o'clock 10 AM కూడా పిలుపునిచ్చారు. గంట మేరకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. అనంతరం 11 గంటలకి సచివాలయం చేరుకుంటారని కూడా సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. హిమబిందు.